హలో గైస్. ఫస్ట్ మీరు జెడ్ ఆర్చివర్ అనే యాప్ ఉంటది. అది ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ఏదైతే లింక్స్ ఇచ్చానో మీకు యాప్ లింక్స్ అది ఇన్‌స్టాల్ చేసుకోండి. అవన్నీ డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ సెక్షన్‌లోకి వచ్చేస్తాయి. ఫస్ట్ మీరు మల్టీ సెలెక్ట్ చేసుకొని ఈ 2 యాప్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కట్ కొట్టేసి డైరెక్ట్‌గా మీ ఇంటర్నల్ స్టోరేజ్ ఏదైతే డివైస్ స్టోరేజ్ ఉందో అక్కడ డైరెక్ట్ పేస్ట్ చేయండి. ఏమి ఫోల్డర్ ఏమి క్రియేట్ చేయకుండా. తర్వాత మీరు డివైస్ స్టోరేజ్‌లో చెక్ చేసుకున్న తర్వాత మీకు ఈ 2 యాప్స్ అయితే కనబడతాయి. తర్వాత లాడేబి అనే యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. మెయిన్‌గా చెప్తున్నా మీరు డైరెక్ట్ పేస్ట్ చేసిన తర్వాత ఏ ఫోల్డర్ అయితే ఏం క్రియేట్ చేయకండి. ఓకేనా? తర్వాత ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీరు సెట్టింగ్స్‌లోకెళ్ళిపోయి అబౌట్ ఫోన్ ఓపెన్ చేసి సాఫ్ట్‌వేర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసి బిల్ నంబర్ ఉండిద్ది. దాన్ని 7 టైమ్స్ ట్యాప్ చేయండి. ఆల్రెడీ కొంతమందికి డెవలపర్ ఆప్షన్స్ వాళ్ళ మొబైల్‌లో ఆటోమేటిక్‌గా ఉండిద్ది. ఓకేనా? దాని తర్వాత మీరు బ్యాకెళ్ళిపోయి సెర్చ్ బార్‌లోకొచ్చేసి డెవలపర్ ఆప్షన్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత దాని మీద ట్యాప్ చేసి కిందకెళ్ళిపోయిన తర్వాత యూఎస్‌బీ డీబగ్గింగ్ అనే ఆప్షన్ ఉంటది. దాన్ని ఆన్ చేసుకున్న తర్వాత కింద వైర్‌లెస్ డీబగ్గింగ్ అనే ఆప్షన్ ఉంటది. దాన్ని కూడా అలో చేసుకోండి. దాని తర్వాత వైర్‌లెస్ డీబగ్గింగ్ ట్యాప్ చేసిన తర్వాత పేర్ విత్ ఎ డివైస్ విత్ పేరింగ్ కూడా ఉంటుంది. సో, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఏదైతే లాడబీ అనే యాప్ ఉందో దాన్ని ఫ్లోట్ స్క్రీన్ గాని లేకపోతే స్ప్లిట్ స్క్రీన్‌లో గాని పెట్టుకున్న తర్వాత మీరు ఓపెన్ చేసుకోండి. తర్వాత మీరు లాడబీ అనే యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత పే డివైస్ విత్ పేరింగ్ కోడ్ క్లిక్ చేసి మీరక్కడ ఏదైతే అడ్రెస్ అండ్ పోర్ట్ ఉందో ప్లస్ పేరింగ్ కోడ్ ఉందో మీరు 2 అక్కడ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత మీరు పేర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు రన్నింగ్ అని నడిచి సక్సెస్ అని వచ్చిద్ది. తర్వాత నేను మీకు మన యాప్ లింక్స్‌తో పాటు నేను ఒక అడ్రెస్ ఇస్తాను. సో, అది తీసుకొచ్చి మీరు ఇక్కడ పేస్ట్ చేసి రన్ చేయండి. రన్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్‌గా సక్సెస్ అని వచ్చిద్ది. వచ్చిన తర్వాత మీరు బ్యాక్ ఎళ్ళిపోయి నార్మల్‌గా మీరు ఫోటోషాప్ యూజ్ చేసుకోవచ్చు.